ఆమేన్. చాలా కుర్చీలు ఖాళీ ఉన్నాయి. ఖాళీ ఉన్న కుర్చీలు చూపించండి. అలాగే ఆ ఖాళీ ఉన్నంత పక్కకి జరగండి. ఆ చివరే వదిలేస్తారు. వాళ్ళకేమో ఖాళీ లేదనుకుంటారు. శాంపుల్ చర్చ జరుగా కూర్చునే జరుగు. అది కూడా చెప్పాలా? పిల్లల్లో కూర్చోబెట్టుకోండి. పిల్లలు ఎవరు కుర్చీలో కూర్చోవద్దు. అలాగే ఖాళీ ఉన్న పక్క ఇంకా చాలా మంది వచ్చి కూడా ఉన్నారు. ఈరోజు త్వరగా ప్రారంభించాం ఆరాధన. రాబోయే దినాల్లో ఇంకా ముందుకు తీసుకెళ్తాం. వేసవికాలం దేవుడి కృపను బట్టి ఇంకా విపరీతమైన వేడి రాలేదు. వర్షం 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 అంటున్నాడు. అలాగే గుర్తుపెట్టుకోండి, 18వ తారీఖు గుడ్ ఫ్రైడే, 19 విశ్రాంతి దినం, 20 పునరుత్థాన దినం. కరెక్ట్గా 2 వారాలు ఉంది. కాబట్టి అందరూ సిద్ధపడండి. 3 రోజులు ప్రార్థనలు జరుగుతాయి. చాలా బలంగా జరుగుతాయి. 3వ రోజున రక్షణ లేని వారు, బాప్తిసం పొందిన వారు ఎవరైనా ఉంటే సిద్ధపడండి. అలాగే ఈరోజు ప్రత్యేకమైన విశేషం. యేసు సేవా కేంద్రం ప్రారంభమై ఈ రోజుకి 22 సంవత్సరాలు. 2003 ఏప్రిల్ 6 కరెక్ట్గా ఇదే రోజు ఆదివారం సాయంత్రం నెమ్మదిగా యేసు సేవా కేంద్రం కేవలం 7గురితో ప్రారంభమైంది. దాంట్లో ఎస్తేరు, రూతు, మాణికమ్మ గారు, సత్యనారాయణ, కొండటి సత్యనారాయణ తల్లిగారు, చెల్లెలు, ఒక 6-7గురితోటి ఆ రోజు ప్రారంభమైంది. 22 సంవత్సరాల కిందట మాణికమ్మ గారు ఆవిడ ఈ రూత్ గారిని, ఎస్తేరుని, అందరినీ తీసుకుని వచ్చింది. మాణికమ్మ గారు మనవరాలు ఏదో గొడవలో ఉంది. వీళ్ళు ఎవ్వరూ సరిగ్గా లేరు, ఒక్కళ్ళు సరిగ్గా రారు మందిరాలకి. మాణికమ్మ గారు ప్రారంభించింది. యేసు సేవా కేంద్రం మనుషులను తీసుకురావటం. రూత్ని, ఎస్తేరుని తీసుకొచ్చింది. రూత్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఈ కార్యక్రమం ఆవిడది ఈరోజు రావటం కూడా ఆశ్చర్యంగానే ఉంది. మరి ఆవిడ ఆ రోజున ప్రారంభించిన వారు మాణికమ్మ గారు, ఎస్తేరు, రూతు, అలాగే కొండటి సత్యనారాయణ తల్లిగారు, చెల్లెలు, అందరూ ఇప్పటి వరకు వారు జీవించున్నంతకాలం యేసు సేవా కేంద్రంలోనే ఉన్నారు. ఎవరు వెళ్ళిపోలేదు. మాణికమ్మ గారి తాలూకు చాలామంది ఉన్నారు. అయితే సరిగ్గా రారు. వాళ్ళు మనసు ఎలా ఉంటే అలా వద్దాం అనుకుంటే వస్తారు, మానేద్దాం అనుకుంటే మానేస్తారు. ఇది ఒక విధానం కదా. అది మేము ఇవాళ వెళ్ళాలి అనుకుంటే వెళ్తారు, వెళ్ళాం ఇవాళ అంటే మానేస్తారు. అదనమాట. అయితే రూత్ గారి కుటుంబం, మరి ఎస్తేరు గారి కుటుంబం కంటిన్యూగా ఉండిపోయారు. అంటే 22 సంవత్సరాలు పూర్తయింది. ఈ 22 సంవత్సరాల్లో దేవుడు యేసు సేవా కేంద్రాన్ని ఎంతగా హెచ్చించాడో మనకు తెలుసు. 2005 అక్టోబర్లో సువార్త ప్రారంభమైంది. అది 20 సంవత్సరాలు అయిపోతుంది అక్టోబర్ వస్తే. ఈ విధంగా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఈరోజు రాజమండ్రి మొదలుకొని తణుకు వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. త్వరలో రాలింగి ప్రారంభమవుతుంది. కొత్తపాడు మందిర నిర్మాణం చాలా వేగంగా చేస్తున్నారు. ఈరోజు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా బలంగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో దేవుడు మొట్టమొదట మనకిచ్చిన మాట 2000 చేతులు అంటే 1000 మంది.
సంవత్సరానికి ఒక 3 సార్లు మనం కలుస్తాం. అందరం 1000 మంది ఉంటే 2000 మంది ఉంటే 2000 మంది ఒకే ప్రాంగణంలో కలుస్తాం, ఆరాధన చేస్తాం దేవుడికి. ఆయన 2000 చేతులు అన్నారు మొదట్లో, తర్వాత అలా పెరుగుతుందని చెప్పారు. మంచిది. మరి రేపు 20వ తారీఖు రక్షణ పొందని వారు పొందటానికి సిద్ధపడండి. మనస్ఫూర్తిగా ఆ రక్షణ పొందండి. ఈరోజు రూత్ గారు మరి 3వ తారీఖు నిద్రించారు. ఈరోజు వారి కార్యక్రమం కూడా చేస్తున్నాం. వారి కుటుంబం కూడా చక్కగా మరి పిల్లలు విధేయులై దేవుడికి భయభక్తులు గలవారై, స్టీఫెన్ దానియేలు వాళ్ళ భార్యలు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అటు రామకుమార్ పిల్లలు కూడా మరి దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మాణిక్యమ్మ గారి పిల్లలు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రారంభంలో ఉన్నవారు చివరి వరకు ఉండేవారే ఉన్నారు. దేవుని స్తోత్రం. అలాగే రాజమండ్రిలో కూడా చక్కని పిల్లలు ఉంటారు. 10 మంది అయినప్పటికీ చాలా చక్కని భక్తి గలవారితో ఉంది. తణుకు అలాగా ఉంది, కత్తోపాడు అలాగ ఉంది, ర్యాలింగ్ అలాగ ఉంది. ప్రతి చోట యేసు ప్రభువును చూపించేవారే మనకున్నారు. ఈరోజు మనం దేవుని ఆశీర్వాద వాక్యం వినబోతున్నాం. హగ్గై గ్రంథము నుండి మనం త్వరగా ముందుకు సాగిపోదాం. వాక్యంలో తొందరగా కార్యక్రమాలు అన్నీ ముగించుకుందాం. మర్చిపోకండి, రక్షణ లేని వారు ఆలస్యం లేకుండా రక్షణ పొందండి. తప్పకుండా రక్షణ పొందండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకునుడి. నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకున్న వలనని 50 కొలలు తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడునూ తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకునండి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకున్నది. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయినాయి కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 5వ అధ్యాయం 15వ వచనం. హోషేయ 5:15, 747 పేజీ. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవదును. తమకు దురవస్థ సంభవింపగా వారు బహు శీఘ్రముగా వెతుకుదురు. చాలండి. ఈరోజు వాక్య భాగాలు శ్రద్ధగా విందాం. దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు. వాక్యంతో మనల్ని ఆశీర్వదించాడు. సంఘాన్ని బహుగా ఆశీర్వదించారు. రాజమండ్రిలో ఒక సహోదరి వేరే చర్చికి వెళ్ళేవారు, ఇక్కడికి కష్టపడి వస్తున్నారు. ఏమో అంత దూరం నుంచి వస్తున్నారు మీరంటే వాక్యం కోసం వస్తున్నానండి. ఎక్కడ చూసినా కమర్షియల్ అయిపోయిందండి, వాక్యం లేదండి. ఈ విధంగా మన వాక్యంలో నిలబడి ఉంటే అంతకంతకి మనం ఆశీర్వదింపబడతాం. వాక్యం ద్వారానే మన బంధాలు ఉండాలి. వేరే ఏ విధమైన బంధాలు మన మధ్యలో ఉండకూడదు. వాక్యానుసారమైన బంధము. ఇక్కడ ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ అంటే సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, ఆశీర్వాదము ఎందుకు లేదు? మీకు ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం ఏంటి? ఆశీర్వాదం ఎందుకు లేదు? ఇప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. జాగ్రత్తగా వినండి. నువ్వు ఆశీర్వాదముగా ఉండు అన్నాడు. వింటున్నారా? అబ్రహాముని ఆశీర్వదించడమే కాకుండా అబ్రహామే ఆశీర్వాదంగా ఉంటాడు అన్నాడు. అంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం. అబ్రహాముకే ఆశీర్వాదమే,
అబ్రహాం వెళ్ళిన కాడ ఆశీర్వాదమే. అలాగే యోసేపు ఆశీర్వాదమే. యోసేపు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే. వింటున్నారా? దేవుడు ఆశీర్వాదమునకు పిలిచాడు మనల్ని. మనం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు నేను ఆశీర్వాదంగా ఉండాలి. నేను ఎవరితో ఉన్నానో వారు ఆశీర్వాదంగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైంది కదా మీకు? చెప్పండి, మీరు చెప్పండి ఆ మాట. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదానికి కారణం, లోతైన కారణం దేవుడు. అంటే దేవుడు ఎవరినైతే ఆశీర్వదించాడో వారు ఆశీర్వదింపబడిన వారు. ఒక చోట సంఖ్యాకాండంలో ఈ బిలాము అనేవాడు బయలుదేరినప్పుడు దేవుడు బిలాముతో చెప్తాడు, ఎక్కడికి వెళ్తున్నావయ్యా నువ్వు అంటే, శపించటానికి వెళ్తున్నావు కదా నువ్వు, ఇశ్రాయేలులను శపించటానికి వెళ్తున్నావు కదా నువ్వు, తలకాయ తెగిపోతే కత్తితోటి కట్ చేస్తాను నీ తల. ఎందుకో తెలుసా? వారు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. కాబట్టి మీరు ఆశీర్వదింపబడిన వారు అయి ఉండాలి. మీరు ఆశీర్వదింపబడిన వారు అయి ఉండి మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం రావాలి. వింటున్నారా? మీరు ఆశీర్వాదమే, మీ ఇల్లు ఆశీర్వాదమే, మీరు ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదము. వింటున్నారండి? నేను ఏదో పని మీద వెళ్ళాను, నేను వెళ్ళాం. అక్కడ మోషే తప్ప ఎవ్వరు ప్రభువుని ఎరిగిన వారు లేరు. ఒక 20 మంది ఉన్నారు అక్కడ. మేమిద్దరం ఆ పని మీద వెళ్ళాం. 22 మంది మా ఇద్దరితోటి, 20 మంది ప్రభులో లేరు. కానీ 20 మంది కలిసి నిర్ణయించింది ఏంటంటే, మూర్తి గారు చెప్పిన మాటకి మేమందరం కట్టుబడతాం. హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. వీళ్ళు ఎవ్వరూ ప్రభువులో లేరు, అందరూ నా మీద పెడుతున్నారు. అమ్మేవాళ్ళు నా మీద పెడుతున్నారు, కొనేవాళ్ళు నా మీద పెడుతున్నారు, మళ్ళీ రాత్రి కూడా ఫోన్లు చేశారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు ఒక్కసారి మీరు మీ మనసును పరీక్షించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. అసలు నేను ఆశీర్వాదంగా ఉన్నానా? మా ఇంట్లో ఆశీర్వాదం ఉందా? నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం ఉందా? ఇప్పుడు లేదు, మీకు లేదు, మీరు వెళ్ళిన కాడ లేదు, మీరున్న కాడ లేదు. అసలు మీరు వెళ్తే ఆశీర్వాదం ఉన్నది కూడా పోయేలాగుంది అనుకోండి. దాన్ని బట్టి లెక్కేస్తే మీరు శాపగ్రస్తులు అన్నమాట. అదేంటి శాపగ్రస్తులేంటి? జకర్యాలో చెప్తాడు, శాపగ్రస్తుల దూలములలో దురాత్మలు ఉంటాయి అన్నాడు, దూలాన్ని పట్టుకుని ఉంటాయి అన్నాడు. అసలు ఆశీర్వదింపబడిన వారు శాపగ్రస్తులకి తేడా ఏంటి? ఆ తేడా ఈ రోజున మనం వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. యెహోవా మందిరము కట్టనారంభించిన దాన్ని బట్టి ఆలోచన చేయండి. నెంబర్ 1, జాగ్రత్తగా వినండి. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి ఆలోచన మొదలుపెట్టండి. నేను 2001 ఏప్రిల్ 15 రక్షణ పొందాను. 99 మార్చి 10 రాత్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చాను. 2001లో రక్షణ పొందాను. 2004లో తెలుసుకున్నాను పూర్తిగా. 2005లో సువార్త. ఇలా చూసుకోండి ఒక్కసారి మీ జీవితాన్ని. ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. మందిరము ప్రారంభము అంటే క్రీస్తు దగ్గరికి రావడం. హల్లెలూయా. వింటున్నారా జాగ్రత్తగా? మందిర ప్రారంభం అంటే యేసు దగ్గరికి వచ్చారు. ఉదాహరణకి రత్నం గారిని అడుగుదాం, మీరు యేసు ప్రభుని ఎప్పుడు తెలుసుకున్నారమ్మా? 2001. అలాగా మీలో ఎవరెవరు యేసు ప్రభుని ఎప్పుడు తెలుసుకున్నారు? తెలుసుకున్న తర్వాత ఏ విధంగా మీ జీవితం ప్రారంభమైంది? చాలా జాగ్రత్తగా వినాలి.
మరి 2001 అంటే ఆవిడ 24 సంవత్సరాలు అయింది యేసు ప్రభువుని తెలుసుకుని కదా. 24 సంవత్సరాల స్పాన్లో జీవితం ఎన్ని మలుపులు తిరిగింది, ఎలాగ నేను ఆశీర్వదింపబడ్డాము, నా వలన ఎంతమంది ఆశీర్వదింపబడ్డారు. దేవుని స్తోత్రం. ఇది పరీక్షించుకోవాలి. నేను క్రీస్తులో ఎదిగానా, పడిపోయానా, నేను ఎవరినైనా నా వల్ల ప్రభువులోకి నడిపించగలిగానా, ఉన్నవాళ్ళనే పోగొట్టేశానా. ఇలాగ ఆలోచించుకోలేదనుకోండి, మీరు ప్రతి విషయంలోనూ ఆలోచించుకుంటారు. అవునా, స్టీఫెన్ లేపడిగాను అనుకోండి, వ్యాపారం అయ్యా అసలు ఇప్పుడు వ్యాపారం బాగోలేదు అంటాడు. ఇంకెవరిని విశ్వాసరాజుని అడిగాను అనుకోండి, అసలు పనులే లేవండి అంటాడు. ఇలాగ మీరు చేస్తున్న ఉద్యోగాలు, మీరు చేస్తున్న వ్యాపారాల గురించి మీకు బాగా ఆలోచన ఉంటుంది. రాజుని అడిగామనుకోండి, ఈ మధ్యన పనులే లేవు అంటాడు. అసలు లేనే లేడు అనుకోండి రాజు ఇక్కడ. మరి ఏమైపోయాడో మనకు తెలియదు. ఉండడు, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. కాబట్టి వింటున్నారా, మనం ఎవరిని అడుగుదాం? కాలేబుని అడుగుదాం, యెహోషువని అడుగుదాం, ప్రేమ కుమార్ని అడుగుదాం, జీవరత్నాన్ని అడుగుదాం, అందరిని అడుగుదాం, రమాదేవిని అడుగుదాం కదా. ప్రారంభం ఇప్పుడు వస్తున్నాడు. ఏమయ్యా నీ గురించే మాట్లాడుతున్నాను, ఎక్కడికో వెళ్ళిపోయావు అనుకుంటున్నాను. బయట ఉన్నవా? ఏదో అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకున్నాను. లేచి నిలబడు, నిన్ను అడుగుతున్నా. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న రోజు ఎన్ని సంవత్సరాలు అయింది? 12. ఎన్నేళ్ళు? 2012. కూర్చో. 2012 రాజు. ఓకే, ప్రేమ్ కుమార్ గారు 2005. అలాగే కాలేబ్ గారు కాదు, లేచి నిలబడి చెప్పారు వాళ్ళు అందరూ 2000. మరి ఇలాగే అంటే అది ఓకే. కాబట్టి చూడండి ఒక్కసారి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నన్ను నమ్ముకొంటిరి. ఎవరిని నమ్మారు? ఎవరిని? యేసు ప్రభువుని నమ్మారు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత యేసు ప్రభు మనకేం చేయాలి చెప్పండి? ఇప్పుడేనా చెప్పాను, ఆశీర్వదించాలి. హల్లెలూయా చెప్పండి. ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఓకే, ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజు ఆశీర్వదింపబడ్డాడు. అయితే రాజు అడిగెట్టిన కాడు కూడా ఆశీర్వాదం రావాలి. అలాగే కాలేబు, అలాగే ప్రేమ్ కుమార్, అలాగే విశ్వాసరాజు. ఒకసారి మీరు పరీక్షించుకోండి మీ జీవితాలను. నేను యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత నేను ఆశీర్వదింపబడ్డానా? నా కుటుంబం ఆశీర్వదింపబడిందా? నా పరిచయస్తులు ఆశీర్వదింపబడ్డారా? నేను అడుగుపెట్టిన కాడ ఆశీర్వదింపబడ్డారా? అలాగే హేమను అడుగుదాం. నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? కూర్చుని చెప్పకూడదు, నిలబడాలి. మరి నేను నుంచొని ఉన్నాను కదా, 15 సంవత్సరాలు అయింది. కూర్చో. మహిమ హెప్సిబ గారు, ఓకే కూర్చోండి, చెప్పండి. ఓకే, మీకు అందరికీ ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రేపుకా గారు, ఈ రేపుకా కాదు, ఆ రేపుకా, ఆవిడ సువార్తల్లో అసలు మాంతలేదు. మొన్న వచ్చేసి 2015. కూర్చోండి. ఇప్పుడు మీరందరూ ఒక్కసారి జీవరత్న గారు, ఓకే కూర్చోండి. ఓకేనా, రైట్. ఒక్కసారి దేవుడు అడుగుతున్నాడు, నేను కాదు. మీరు మందిరము కట్టలు ఆరంభించారు, అంతే కదా. యేసు ప్రభు రమ్మదేవ్ అంతే కదా, మందిరం ప్రారంభించారు. ఓకేనా, మందిరం ప్రారంభించిన తర్వాత ఆలోచన చేసుకోండి అన్నాడు. ఒకసారి ఇంటికి వెళ్ళంటే ఆలోచించుకోండి, మేము రక్షణ పొందాక మా జీవితంలో ఏం జరిగింది ఆలోచించుకోవాలి వద్దా? అంతే కదా.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నా కూడా అదే రాజు గురించి. ఇప్పుడు సిమెంట్ పని చేస్తున్నాడు, ఎలా ఉంది? ఇప్పుడు రాజుని అడిగాను అనుకుంటున్నాడు. రాజు నాన్నను కూడా అడుగుతాను. అతన్ని విడిచిపెట్టిన నేను. అతని జీవితం అలాగ ఉంది ప్రభువులోకి వచ్చాక కదా. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మార్పు వచ్చింది? మందిరం ప్రారంభమైంది. రాజు ముందు మందిరం కడతారా, ఇల్లు కడతారా, పునాది వేస్తారా? ముందు ఏమేస్తారు? పునాది లేకుండా ఇల్లు కడతారా? కట్టరు కదా. పునాది వేశారు కదా. పునాది వేసిన తర్వాత పూర్తి అవ్వాలి కదా. అది చూడండి, ఆలోచన చేయండి. 20 కంకులు 10 కుప్పలు 50 కొలలు 20 కొలలు. మీరు నా దగ్గరకు వచ్చాక వెంటనే ఆశీర్వదింపబడలేదు, కానీ చాలా విషయాల్లో మీకు ఆశీర్వాదం రాలేదు, వెనక్కి వెళ్ళిపోయింది ఆశీర్వాదం. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. మీలో చాలామంది, నేను అందరి గురించి మాట్లాడటం లేదు, కొంతమంది రక్షణ పొందారు కానీ ఆశీర్వదింపబడలేదు. మాట్లాడకూడదు. రక్షణ పొందారు కానీ ఆశీర్వదింపబడలేదు. వై? దేవుడు అడుగుతున్నాడు. మందిరం ఎందుకు పూర్తవలేదు? మందిరం పూర్తవటం అంటే పరిపూర్ణంగా యేసు ప్రభులాగా తయారవటం. హల్లెలూయా. పరిపూర్ణత రావటం, మందిరం పూర్తవటం. ఏ ఇల్లు కూడా పూర్తవకుండా ఇంట్లోకి ఎవరు వెళ్ళరు. ఆ ఇల్లు పూర్తవ్వాలి. వింటున్నారా? మీరు మందిరం మధ్యలో ఆపేశారు అంటున్నాడు చాలామందితో. మీరు ప్రారంభించారు కానీ ఆపేశారు. జాగ్రత్తగా వినండి. అంటే మధ్యలో నన్ను వెంబడించటం మానేశారు, నాతో కలిసి జీవించటం మానేశారు, నా వాక్యంలో నిలిచి ఉండకుండా తప్పిపోయారు, మీరు పక్కకు తొలగిపోయారు. నా దగ్గరకు వచ్చారు కానీ నాలో మీరు నిలిచి లేరు. హల్లెలూయా. చూసారా? మీరు నా దగ్గరకు వచ్చారు కానీ నా యందు నిలిచి లేరు మీరు. అందుచేత మీరు ఏది చేసినా ఫలించలేదు, ఏ విధంగానూ ఫలించలేదు. మీరు ఏ పని చేస్తున్నా ఆ పని ఫెయిల్ అయిపోయింది, వెనక్కి వచ్చేసింది. ఏంటో శబ్దాలు ఏంటి? ఉండండి. బయట రాముల వారియా? కాబట్టి మీరు ఫలించలే. అది మీరే ఆలోచించుకోండి. కాబట్టి తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమును నేను నాశనం చేసి ఉన్నా. ఆశీర్వదించవలసిన దేవుడు నాశనం చేయటం ఏంటండి? ఆశీర్వదించవలసిన దేవుడు నాశనం ఎందుకు చేశాడు? ఆలోచించుకోండి ఒక్కసారి. ఆశీర్వదించవలసిన దేవుడు ఎందుకు నాశనం చేశాడు అంటే అక్కడ ఆయన దానికి సమాధానం చెప్తున్నాడు. ఎందుకు నాశనం చేశానంటే చూడండి, మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మీరెవరు నా దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఏ సేవా కేంద్రం చర్చిలో కూర్చున్న వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారా మీరు? కాదు. మనుషులు వచ్చారు, మనసు రాలేదు. మనసు దేని మీద ఉంది? డబ్బు మీద ఉంది, లోకం మీద ఉంది, తిండి మీద ఉంది, మేకప్ మీద ఉంది, వ్యామోహాల్లో ఉంది, అబద్ధాల్లో ఉంది, మోసములో ఉంది. ఇదే మాట ఇందాక హోషియాలో చదివించాను. చూసారా ఏమన్నాడు హోషియాలో? మనసు త్రిప్పుకొని నా యొద్దకు వచ్చే వరకు నేను వారిని విడిచిపెడతాను, వారు నాశనము సంభవించగా శీఘ్రముగా నన్ను వెతుకుతురు. హల్లెలూయా. చూసారండి? వింటున్నారా?
ఇప్పుడు యేసు ప్రభు కావలసింది ఏంటో తెలుసా? మనసు త్రిప్పుకొనుట. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పాలి. అంటే మనసు తిప్పుకోవటం అంటే ఏంటి? నీ మనసు డబ్బు మీద ఉంది, నీ మనసు లోకం మీద ఉంది, నీ మనసు పెళ్ళాం పిల్లల మీద ఉంది, నీ మనసు గృహాల మీద భవనాల కారుల మీద ఉంది, నీ మనసు తాకుడు మీద ఉంది, నీ మనసు వ్యభిచారం మీద ఉంది, నీ మనసు అబద్ధాల మీద ఉంది, నీ మనసు చెడిపోయింది, నీ మనసు చెడిపోయింది. వాళ్ళకి చోటు ఇవ్వండి. నీ మనస్సు పాడైపోయింది, నీ మనస్సు నాతో లేదు. వింటున్నారా? నువ్వు కూర్చోము. నీ మనస్సు నాతో లేదు. మనసు టక్కన అలా తిప్పేసారు చూడండి, అది మీ మనసు. అక్కడేం పని మీకు? పర్వాలేదు, తెలుసు. మనస్సు దేవుడితో లేదు. యేసు ప్రభు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? మనస్సు. ఈ మనసు ఎక్కడ ఉంది? ఎక్కడో ఉంది కదా. ఓకే, గౌతమ్ బుద్ధుడు కేజీఎఫ్లో ఆ బుద్ధిస్ట్ వాళ్ళు వచ్చి నన్ను డబ్బులు అడిగారు ఒకసారి. ఆ రోజుల్లో ఒక 20,000 ఇచ్చాను, ఏదో కడుతున్నాం అంటే. నన్ను ఓపెనింగ్ తీసుకెళ్ళారు, దాంట్లో వేశారు, అన్నీ వేశారు. అక్కడ ఒక 3 బొమ్మలు పెట్టారు. 3 బొమ్మలు పెట్టారు. ఏంటా బొమ్మలు? చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. అర్థమైందా? ఏం చేయాలి? ఓ బొమ్మ ఏమో చెయ్యి నోటి మీద వేసుకుంది, ఓ బొమ్మ ఏమో చెవుల మీద వేసుకుంది, ఓ బొమ్మ ఏమో కళ్ళు మీద వేసుకుంది. మరి ఎలా నడాలి? నడవాలి కదా. మరి ఎలాగా? వినపడకుండా, కనపడకుండా, మాట్లాడకుండా లారీ కింద పడిపోతాం కదా. పడిపోవా? ఆత్మానం మూసుకుని ఉండటం కుదురుతుందండి. చెప్పండి కదా. నేను విమర్శించట్లా, ఆయన అలా చెప్పారు. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు. అందరూ కలిపి 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, చెడు ఆలోచించకు అన్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెడు ఆలోచించకు. పిల్లోడు వెళ్ళరమ్మ, ఇక్కడ కూర్చోను. పిల్లోడు వాళ్ళిద్దరు కూర్చుంటారు అక్కడ. ఓకే, ఏం చెప్తున్నాడండి మన దేవుడు? ఏం చెప్పాడు? అందరూ చెప్పాలి. అది సరే, కానీ అసలు దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఈ 3 బొమ్మల గురించి మీరు ఆలోచించారు. మీరు ఆలోచిస్తే మీరు బలిపీఠ మీద నుంచి ఉందరు. దేవుని స్తోత్రం. ఆలోచించావు అమ్మాయి? కళ్ళు మూసుకుంటే పరిశుద్ధుడవు కాదు, చెవులు మూసుకుంటే పరిశుద్ధుడవు కాదు కదా, నోరు మూసుకుంటే పరిశుద్ధుడవు కాదు. హృదయము దేవుడి వైపుకి తిరిగితే ఏది మూసుకోక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనస్సు మార్చుకో అన్నాడు. మనస్సు మార్చుకో అన్నాడు. ఓకేనా? అలాగే కుమారుడా, నేను నిన్నేమీ అడుగుతలేదు, నీ హృదయాన్ని అడుగుతున్నాను అన్నాడు. ఏమడుగుతున్నాడు? హృదయాన్ని. హృదయాన్ని. కానుకలు దేవుడికి కావాలా? అరటిపడి తెచ్చారు, దేవుడికి కావాలా? ఇవన్నీ దేవుడికి కావాలా? ఇవన్నీ మన కోసమే. ఆయన కోసం హృదయాన్ని ఇమ్మన్నాడు. హల్లెలూయా. మనమేమంటున్నాం? హృదయం ఖాళీ లేదండి. మా హృదయంలో 13 విషయాలు ఉన్నాయి. మా హృదయం నిండా 13 విషయాలు ఉన్నాయి. మత్సరము, ఈర్ష్య, ద్వేషము, అసూయ, కక్ష, కార్పణ్యాలు, గొడవలు, కామ వికారములు, మత ద్వేషములు కదండి. మనస్సు అస్సలు ఖాళీ లేదు. నా హృదయంలో 13 విషయాలు ఉన్నాయి. నా హృదయం ఖాళీ లేదు.
మరి యేసు ప్రభు ఏమడుగుతున్నాడు? హృదయాన్ని అడుగుతున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఓ మాట ఇంజనీర్ గారు కూడా చెప్దాం. మీరు రక్షణ పొంది ఎన్నాళ్ళయిందండి ఇంజనీర్ గారు? 2009. ఓకే. ఇప్పుడు అబ్బాయి రక్షణ పొంది ఎన్నాళ్ళయింది? అమ్మగారు ఓకే, కూర్చోండి. ఇక్కడ యేసు ప్రభుతో రక్షణ పొందినప్పుడు మన జీవితం ప్రారంభమైంది. అంతే, ప్రారంభమైంది. కానీ పరిపూర్ణం కాలేదట. ఇప్పుడు ప్రారంభమైన జీవితం పరిపూర్ణం ఎప్పుడవుతుంది? జీవరత్నం, స్టాండప్ అండ్ టెల్ ఆన్సర్. మీకు అందరూ ఒకటి నేర్చుకోండి. ఏదైనా మాట్లాడేటప్పుడు కూర్చుని చెప్పకూడదు, నుంచుని చెప్పాలి. ఇప్పుడు ప్రారంభమైన జీవితం పరిపూర్ణం ఎప్పుడవుతుంది? యేసుక్రీస్తు రూపం మనలో ఏర్పడ్డాక. హల్లెలూయా. యేసుక్రీస్తు రూపం మనలో ఏర్పడాలంటే ఏం మారాలి? అసలు అది మారిందే లేదు. మనసు మారిందా? మనసు మారితేనట దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఆలోచించుకొనండి, ఒకడును తిరిగి నా దగ్గరకు రాలేదు. అంటే రాలేదు, వచ్చాం. దేంతో రాలేదు? మనసుతో రాలేదు. మనసు చాలా విషయాల మీద ఉంది. మనసు ఎక్కడెక్కడో ఉంది. సాకు ఆలోచిస్తాడు, నాకు ఏది ఎలా ఉందో ఏంటో అని. కాబట్టి ఈ ఆలోచనలన్నీ ఎక్కడో ఉన్నాయి. మనస్సు దేవుడి వైపుకి తిరగలే. మనస్సు దేవుడి వైపుకి తిరిగితే, మలాకి గ్రంథం, చాలా విషయాలు తొందరగా ముగించేస్తాను. ఇక్కడ నుంచి ఆరాధన 12:30కే ప్రారంభమవుతుంది. మర్చిపోకండి, సమయాన్ని గుర్తుపెట్టుకోండి. మలాకి 2వ అధ్యాయం 16వ వచనం. మలాకి 2:16, 786. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. ఏం కాచుకోవాలి? చూసారా? విశ్వాసఘాతకులు అవ్వకండి. పిల్లాన్ని, భర్తని, తల్లిని, తండ్రిని, దైవాన్ని బాధ పెట్టకండి. విశ్వాసఘాతకులు అవ్వకండి. ఏం కాచుకోవాలి? మనస్సు కాచుకోవాలి. తెలుసా? మనస్సు కాచుకుంటే ప్రపంచమంతా మన స్వాధీనంలో ఉంటుంది. హల్లెలూయా. మనస్సు కాచుకోవాలి. దేని మీద పడితే దాని మీదకి మనస్సు వెళ్ళిపోకూడదు. అలా చూస్తే దాని మీదకి, ఇలా చూస్తే దీని మీదకి, అలా చూస్తే దాని మీదకి, ఇలా చూస్తే దీని మీదకి మనస్సు వెళ్ళిపోకూడదు. మనస్సు ఎప్పుడు దేవుడి మీద ఉండాలి. హృదయం దేవుడి మీద ఉండాలి. వింటున్నారా? మనస్సు చాలా ప్రాధాన్యమైనది. వింటున్నారా? సమూయేలు గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. సమూయేలు గ్రంథము, 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం.
మొదటి సమూయేలు 16:7. నువ్వు బైబిల్ తీయవేంటమ్మా, ఎప్పుడు చదువుకోలేదా? అయితే ప్రసన్నమణి అక్కగారు చదువుకోలేదా? అది ఎప్పుడు బైబిల్ తీయదు. అయితే 16వ అధ్యాయం 7వ వచనం తీసారా? 237 పేజీ చదువు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్య పెట్టు యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి మనుషుల పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవానగు నేను హృదయము లక్ష్య పెట్టుదును. అందరు గట్టిగా దేవుని వస్తారు. ఏం కావాలి దేవుడికి? క్లీన్ హార్ట్, ప్లెయిన్ హార్ట్, యథార్థమైన హృదయం. పైకొకటి లోపలికొకటి చెప్పేవాడు అంటే దేవుడు కోపం. నీవు అబద్ధమాడుచున్నావు అన్నాడు ఒక చోట ప్రవక్త. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అదే ప్రభు సమరయ స్త్రీతో నీవు సత్యము చెప్పితువమ్మా అన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు సత్యమే చెప్పాలి. ఇప్పుడు దేవుడు దేన్ని లక్ష్య పెడుతున్నాడు చెప్పాలి. మనమేం చేస్తాం తెలియక యాక్టింగ్ నమ్మేస్తున్నాం. యాక్టింగ్ కదా. చాలామంది సినిమా యాక్టర్లతో నాకు పరిచయం ఉండేది. ఒక యాక్టర్, మంచి యాక్టర్ అతను నాతో పాటు ఒకసారి రూమ్లో ఉన్నాడు నాతోటి. అతను అడిగాను, నీకు ఎంత మంచి యాక్టింగ్ ఎలా వచ్చింది అన్నాను. చాలా బాగా చేస్తావు నువ్వు, మంచి పేరు వచ్చింది కదా నీకు, ఇంత మంచి యాక్టింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మా ఆవిడ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. ఎవరిని? జోకా అన్నాను. జోక్ కాదు, మా ఆవిడ దగ్గర నేర్చుకున్నాం అన్నాడు. అన్నాను, అయ్యి బాబోయ్, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఎంత బాగా చెప్తుందో అన్నాడు. దేవుని స్తోత్రం. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నాడంట? అలా ఆవిడ దగ్గర. ఇప్పుడు అసలు ఒరిజినల్ సినిమా యాక్టర్ అలా ఆవిడ ఈడు కాదు కదా. మరి ఈ రోజుల్లో ఎవరినైనా అడిగితే యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారంటే క్రైస్తవుల దగ్గర నేర్చుకున్నాం అని ఇలాగ ఉన్నారు వీళ్ళు. క్రైస్తవులు ఎలాంటి యాక్టర్లు అంటే, పాస్టర్ గారేమో హీరో, పాస్టర్ అమ్మ హీరోయిన్, మీరందరూ క్యారెక్టరు, విలన్లు, సంఘం అంతా యాక్టర్లే. ఎందుకంటే ప్రభు అంటాడు వీడు, వెంటనే ప్రభు అంటారు మీరు. అది ఎందుకంటారో తెలియదు. యథార్థ హృదయంతో కాదు దేవుడిని ఆరాధించేది, యాక్టింగ్. నేను ఈ మాట పాస్టర్ల మీటింగ్లో చెప్పాను. మంచి యాక్టర్లు వచ్చారు ఇప్పుడు. నిజమైన సేవకులు ఎప్పుడో వెళ్ళిపోయారు. హల్లెలూయా. వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గర కూర్చున్నారు. చూడండి, ఒక ఆయన, నేను పేరు పెట్టిన కానీ, తాగటం నేరం అని తాగేసి పడిపోయాడు. అదేంటి? వాట్ ఎ బ్యూటిఫుల్ యాక్టింగ్ కదా. బయటికి వెళ్ళి మన వాళ్ళు మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం ఇలా ఉండాలి, కానీ ఉండరు. బ్యూటిఫుల్. ఒక్క 2 రోజులు ఇస్తాను, 2000 ఇవ్వండి. బ్యూటిఫుల్ యాక్టర్. 2 రోజులు కాదు, 2 సంవత్సరాలనే ఇవ్వడం. వాట్ ఏ యాక్టింగ్ ఈజ్. ఎంత మంచి యాక్టింగ్. పైగా ఇక్కడి నుంచి వెలిపేట మీద నుంచి అంటాడు, మీ గురించి రాత్రి పగలు నేను కన్నీరు కారుస్తున్నాను బిర్యానీ తిని. బిర్యానీ తింటే కళ్ళం నీళ్ళు కారంగా ఉంటే వస్తాయి. గాడ్ విల్ నెవర్ అలౌ దిస్ యాక్టింగ్. దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఏం చెప్పాడంటే అవును కాదు, 2 మాటలకు ఇష్టం ఆయనకి. హల్లెలూయా. 2 మాటలు. నేను మీ గురించి ప్రార్థన చేస్తే చేస్తున్నాను చెప్తాను, చేయట్లేదని చెప్తా. కానీ యాక్ట్ చేయొద్దు. బ్యూటిఫుల్ యాక్టింగ్. సినిమా యాక్టర్లు సరిపోరు కొంతమందికి. నేనెందుకు చెప్తున్నానంటే, ఈరోజు
గాడ్ వాంట్ ప్లస్ యూ. వాళ్ళు వెళ్ళలేదు కానీ చెప్తున్నాను. ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే, నీవు ఆశీర్వదింపబడాలి, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి. హల్లెలూయ. అంటే నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు ఎక్కడికి వెళ్తే వాళ్ళకు కూడా ఆశీర్వాదం నిన్ను బట్టి రావాలి. అది అబ్రహాంకి ఇచ్చాడు, యోసేపుకి ఇచ్చాడు, పౌలుకి ఇచ్చాడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే. ఎక్కడికి వెళ్ళినా వారు వెళ్ళిన కాడల్లా ఆశీర్వాదం. మరి శాపము శాపం ఎలా వస్తుంది? నీవును నీ ఇంటి వారును శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు ఒక చోట. వీళ్ళు ఎక్కడ అడుగడితే అక్కడ శాపం వచ్చేస్తుంది. వీళ్ళు శాపమే, వీళ్ళు అడుగుపెట్టిన స్థలము శాపమే. మరి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? శాపము తీసేసి ఆశీర్వదించడానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు నీ శాపము శిలువలో మోసాడు, నీ మోసం మోసాడు, నీ అబద్ధం మోసాడు, నీ వ్యసనాలు మోసాడు, నీ పాపం మోసాడు, నీ నటన మోసాడు. కాబట్టి ఎవడైనానో యేసుక్రీస్తునందున ఎడల నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము నూతనమాయను. ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే, మనకి ఆశీర్వాదం కావాలంటే మనము పూర్తిగా నటించటం మానేసి యథార్థంగా క్రీస్తు యేసు వలె జీవించాలి. హల్లెలూయా. ఒక మాట చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పిన మాట నేను ఎప్పుడు చాలామందికి చెప్తూ ఉంటాను. ఇది నా జీవితంలో నేను రాసుకున్నది, హృదయంలో రాసుకున్నటువంటి మాట. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ఇట్ మస్ట్ బి నోటెడ్ ఇన్ ద హార్ట్. మీద రాసుకోవాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. చూసారా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదాము. నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి, నీ సంఘానికి, నీ చుట్టాలకి, నీ స్నేహితులకి, నువ్వు ఎక్కడ పని చేస్తే ఎక్కడ పని చేస్తున్నావు? నువ్వు స్కూల్లో పని చేస్తున్నావు కదా, నువ్వు కనపడకూడదు. యేసు కనపడాలి. ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. నీ భర్తకు, రేపొద్దున పెళ్ళైతే నీ భర్తకు, పెళ్ళైతే నీ భార్యకు, సేవకుడు విశ్వాసులు సేవకుడికి, మొత్తం అందరూ యేసునే చూపించాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకునేది. నా భార్య మంచి భార్య అన్నాడు. మనం ఒక ఆయన అడిగాం, అమ్మా పెళ్ళయింది కదమ్మా నీ భార్య. నా భార్య చాలా మంచి భార్య అండి అన్నాడు. సంతోషం. నా భార్య అబద్ధం చెప్పదన్నాడు. సంతోషం. నా భార్య మా అమ్మగారు నాన్నగారిని అమ్మలాగా నాన్నలాగా చూస్తుంది అన్నాడు. సంతోషం. నా భార్య అబద్ధం ఆడదన్నాడు. సంతోషం. మనం ఎవరి గురించైనా మన క్రైస్తవులు చెప్పుకునేటప్పుడు ఇన్ని చెప్పుకుంటే సాయంత్రం అయిపోద్ది. కాబట్టి నా భార్య యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటుందంటే అన్నీ కవర్ అయిపోయినాయి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. అలాగే నా భర్త యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు అంటే క్లియర్ అయిపోయింది. పైనుంచి కింద వరకు ఒక్కో లక్షణం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు పరిపూర్ణుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనంలో చదవండి. మీ తండ్రి పరిపూర్ణుడు గనుక. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండవలెను. ఈరోజు మీరు వాక్యం పూర్తి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి, నేను యేసులాగా ఉన్నానా? రాజు నాన్నగారు యేసులాగా ఉన్నారా మీరు? మరి ఉండకపోతే ఎందుకు రావటం వేస్ట్ కదా మందిరానికి.
ఇంకా చాలామందిని అడుగుతున్నాను, యేసులాగా లేని వారు మందిరానికి రావటం వ్యర్థమే కదా. మరి మానేయమంటారా? మానేయమంటున్నాడా? మారమంటున్నాడు? మారమంటున్నాడు. హల్లెలూయా. మారి తీరాలి, మారి తీరాలి, మారి తీరాలి, మారి తీరాలి. ఒక మాట అనుకుందామా? ఒకళ్ళనొకళ్ళు చూపించుకొని మారమని చెప్తామా? మారతానని చెప్తామా? ఇది సులువు. మారు 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 అంటాం సులువు, మారుతాను అంటాం కష్టం. దేవుని స్తోత్రం కదా. కాబట్టి పరిపూర్ణత. అప్పుడు అతను ఇంకో మాట చెప్పొచ్చు భార్య గురించి, ఏ విషయంలోనూ కూడా నా భార్య గురించి మాట్లాడటానికి ఏమీ లేదండి అనొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మా నాన్నగారి గురించి, మా అమ్మగారి గురించి, నా భార్య గురించి, నా పిల్లల గురించి కదా. మీ అల్లుడు ఎలాంటి వాడండి, ఏమీ చెప్పడానికి ఏమీ లేదండి, మంచివాడండి, అయిపోయిందా కదా. నీ భర్త ఎలాంటి వాడు, ఓకే, నువ్వెలాంటి దానివి. ఈరోజు వాక్యం అదే. మీరు ఆలోచించుకోండి, మీరు నా దగ్గరకు వచ్చాక ఆలోచించుకోండి, మీరు ప్రార్థన చేస్తూ ఆలోచించుకోండి, మీరు కానుకలు ఇస్తూ ఆలోచించుకోండి, మీరు మందిరానికి వస్తూ ఆలోచించుకోండి, మీకు ఆశీర్వాదం వచ్చిందో లేదో పరీక్షించుకోండి. మరి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? మందిరం పూర్తయిన తర్వాత. హల్లెలూయా. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? అమ్మ, గృహప్రవేశం ఎప్పుడు చేస్తాం రాజు? ఇల్లు అయిపోయాక అవ్వకుండానా? ఇల్లు పూర్తయ్యాక గృహప్రవేశం చేస్తాం, అంతే కదండి. మొన్న ఒక ఆయన ఇల్లు చూపించాడు, ఎలా ఉందండి అన్నాడు. చాలా బాగుందన్నాను అని ఇలా తిప్పాను. సుష్ అంటుంది. ఏంటిదన్నాను. ఇంకా నీళ్లు లేవండి అన్నాడు. నీళ్లు లేని ఇల్లు ఏంటయా అన్న. నీళ్లు లేకపోతే ఇంట్లోకి ఎలాగెళ్తాం? దేవుని స్తోత్రం చెప్పండి కదా. పరిపూర్ణమైన మందిరం కదా. మనం ఏమై ఉండాలి? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు అడుగుతాను, చెప్పండి. మనం పరిపూర్ణంగా మందిరంగా అవ్వకుండా యేసు ప్రభు లోపలికి వస్తాడా? మనం పని చేద్దాం దేవుడితోటి, ఏదో బాధపడలేకపోతున్నాం. నువ్వు లోపలికి వచ్చి నన్ను మందిరంగా తయారు చేసుకుందామా? ఆయనకి వదిలేద్దామా? పోనీ వదిలేస్తాం. ఆయన ఏం చేస్తాడంటే ఒకరోజు వచ్చి మన లోపల ఉన్న దొంగలందరినీ బయటికి గెంటేశాడు. నిజమే, ఓకే. దేవుడు మన లోపలికి వచ్చాడు. అడగ్గా మన లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత మన లోపలికి వచ్చి దొంగలందరినీ బయటికి గెంటేశాడు. మా ఇంటి ఎదురుగుండానే ఒక సంవత్సరం ఉద్యమం ముసలావిడ ఉంటుంది. ఆవిడ పెంట పండ్లు అన్నీ పోసేసిన తర్వాత ఆవిడ ఈ పెంట పండు ఇంకా ఎదరికెళ్తుంది. ఒరే అబ్బాయి అని కాకేసాను. ఒరే, ఆ పెంటలోనే మూతోటి వేసేసాను. ఆ మూత పెంటలో ఉండిపోయింది. ఏం మూతప్పా? ఈ పెంటలో మూత ఎక్కడ? నేను నిలుక్కుంటాను రా బాబు, ఆ మూత నాకు, ఆ సీసా మూత దాంట్లో పడేసాను రా బాబు అంటుంది. ఇది మన పోత. దేవుడు వచ్చి మన లోపల దొంగలు బయటికి ఇంటేసాక ఆయన వెళ్ళిపోయాక వెనకాల నుంచి వచ్చాను. యేసుప్రభు వెళ్ళిపోయాడు. రండి కదా. ఆలోచించాను. యేసుప్రభు అస్తమానం తరుముతున్నాడు. మళ్ళీ ఆయన వచ్చాడు కదా. ఇలా ఎప్పటికి మందిరం పూర్తవుతుందండి. ఇంకో మాట ఉందండి, ఇల్లాలకి మాట. ఇల్లాలి బుద్ధిగల భార్య ఇల్లు కట్టును, బుద్ధి లేని భార్య ఇల్లు పెరికివేయును. చూడండి, భర్త వచ్చి ఇటుక మీద ఇటుక పెట్టి పేర్చి సాయంత్రం వరకు జాగ్రత్తగా చేసి బయటికి వెళ్ళాడు. ఈవిడ ఒక్కో ఇటుక తీసేసి పక్కకు వేసేసింది. ఆవిడ ఇల్లు కట్టిందా పెరిగేసిందా? పెరిగేసింది. భర్త 15 ఇటుకలు పెడితే, భర్త కష్టపడి లోపలికి వెళ్ళాక ఈవిడ ఇంకో 15 ఇటుకలు పెడితే
తొందరగా బిల్డింగ్ అయిపోద్ది. హల్లెలూయా. ఈయన పెడతాం, ఆవిడ పీకేస్తాం, ఈయన పెడతాం, ఆవిడ పీకేస్తాం. ఇల్లు ఎప్పుడు అవుతుందండి? అవదు కదా. వింటున్నారండి? దేవుడు చాలా సహాయం చేస్తున్నాడు మనకి, ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆలోచించుకొనడి. 18వ వచనం, మీరు ఆలోచించుకొనడి. మనం ప్రతి విషయం ఆలోచిస్తాం, కానీ ఈ విషయం ఆలోచించుకొనడి కదా. ఇంతకుముందు 9వ నెల 24వ దినము నుండి యెహోవా మందిర పునాది వేసినట్టు నుంచి మీకు సంభవించిందని ఆలోచించుకోనండి. పునాది వేస్తే నేను ఆశీర్వాదం ఇవ్వను, మందిరం కడితే నేను ఆశీర్వాదం ఇవ్వను, మందిరం పూర్తయితే నేను ఆశీర్వదిస్తాను. ఆలోచించుకోండి. ఆశీర్వాదం వచ్చిందా, రాలేదా? ఇంకా రాలేదు. నా బ్రతుకు రక్షణ పొందినప్పటికంటే ఇప్పుడు ఇంకా అధ్వానంగా ఉంది. రక్షణ పొందిన తర్వాత నేను అభివృద్ధి అయ్యాను. రక్షణ పొందాక చాలా కాలం బాగున్నాను, మధ్యలో జారిపోయాను. రక్షణ పొందిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను అభివృద్ధి అవుతూనే వస్తున్నాను. ఇలాంటి సాక్ష్యాలు ఉంటాయి మన దగ్గర. హల్లెలూయా. అంతే కదా. అందుకే అడిగారు మిమ్మల్ని, ఎవరు ఎప్పుడు రక్షణ పొందారు, ఎవరు పొందారు కదా. అర్థమైంది మీకు? రక్షణ పొందిన కాడి నుంచి నేను ప్రభువులో ఎదుగుతూనే ఉన్నాను అనేవారు, పడిపోయాను అనేవారు, కూలిపోయాను అనేవారు, జారిపోయాను అనేవారు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దేవుడు ఈరోజు డిక్లేర్ చేస్తున్నాడు, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలివ చెట్లు ఫలించలేదు కదా. అవును ప్రభువా, ఫలించలేదు. ఎందుకో తెలుసా? మనస్సు త్రిప్పుకోలేదు. హల్లెలూయా. ఏం తిరగాలి? మనస్సు దేవుడి వైపుకి తిరిగిపోవాలి. తిరిగిపోతానంట దేవుడు చెప్తున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్ము ఆశీర్వదించేదాను. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉంటుంది, ఫ్రమ్ దిస్ డే ఆన్ ఐ విల్ బ్లెస్ యూ. ఈ రోజు నుంచే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు మీకు అందరికీ, మనం ఆశీర్వాదం లేకుండా ఎన్నాళ్ళు జీవిద్దాం? మనం ఆశీర్వాదకరంగా ఉండకుండా ఎన్నాళ్ళు జీవిద్దాం? ఆశీర్వాదం లేకుండా ఎన్నాళ్ళు జీవిద్దాం? ఆశీర్వాదకరంగా ఉండకుండా ఎన్నాళ్ళు జీవిద్దాం? ఆ జీవితం మంచి జీవితం కాదు. దేవుడు మనల్ని ఆశీర్వాదము కొరకు పిలిచాడు. సామెతల గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం చాలా స్పష్టంగా చెప్తాడు మనకి అభివృద్ధి ఎప్పుడు ప్రారంభమవుతుంది. చాలా అద్భుతంగా మంచి మాట ఇది. ఈ మాట నాతో ఎన్నోసార్లు మాట్లాడేట దేవుడు. సామెతలు 23:18. సామెతలు 23:18, 548 పేజీ. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయముగా ఐ విల్ బ్లెస్ యూ. బట్ కింద ఒక మాట చెప్తున్నాడు, అది చాలా ప్రాముఖ్యమైన మాట. వదిలేయమ్మండి, ఆయన వదిలే, ఆయన ఎందుకు పట్టుకు. నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. ఇప్పుడు దాకా మాట్లాడిన విన్నారా? నీవు విని ఏం తెచ్చుకోవాలి? జ్ఞానము. తర్వాత చూడండి, నీ హృదయమును, హల్లెలూయా, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు. ఏ త్రోవలో? చక్కగా నడిపించుకొనుము. చూసారండి, చూసారా? వేర్ దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. ఆశీర్వాదం ఎక్కడుంది? యథార్థ హృదయం. ఇప్పుడు చెప్పండి, యథార్థ హృదయము యథార్థమైన త్రోవలలో నడిపించుకొనుము. మనందరికీ ఒకే త్రోవ ఉంది. ఏదా త్రోవ? నేనే. మీకు ఈరోజు ముగించే ముందు చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు మీలో ఎవరైనా లేచి నిలబడి ఊరికే తాత్కాలికంగా కాదండి, తాత్కాలికంగా మాట్లాడొద్దు. ఖచ్చితంగా
ఖచ్చితంగా హృదయంలో నిర్ణయం తీసుకుని యేసుక్రీస్తు మార్గములో యేసుక్రీస్తులాగా నడవటానికి నిర్ణయించుకున్నాను అని మీరు ఎవరైనా చెప్పగలిగితే యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇప్పటి నుంచే నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇంకా మారలేదనుకో, ఆశీర్వాదం ఎదురు చూడొద్దు. ఊరికే ఏదో చర్చిల్లో 4 మాటలు మాట్లాడేసుకుని కానుకలు ఇచ్చేసి తిండి తినేసి వెళ్ళిపోయి చర్చ్ కాదు అది. దట్ ఈజ్ నాట్ చర్చ్. దేవాలయం అంటే అది కాదు. దొంగల గుహ కాదు అన్నాడు దేవుడు. దొంగల గుహ కాదు. నువ్వు మారిపోవాలి. దేవాలయంలో యేసు ప్రభు వైపుకి నీ హృదయం పూర్తిగా తిరిగిపోవాలి. యేసు ప్రభులాగా జీవించడానికి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకున్నాం అనుకో, నిర్ణయం తీసుకున్న క్షణంలోనే పైనుంచి ఆర్డర్ ఎత్తాడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? సృష్టి అంతా ఎన్ని రోజుల్లో చేశాడు? 6 రోజులు. 7వ రోజు పరిశీలించాడు. ఇంత ప్రపంచాలను 6 రోజుల్లో చేసిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎంత టైం పడుతుంది? ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ ప్రతికేదను ప్రభు, తప్పిపోయినాను తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను, లేదు నీ దుస్వరము నిన్ను అనుసరింప, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. త్వరగా కళ్ళు మూసుకుని నిర్ణయానికి రండి. ఈ రోజు నుంచి ఆశీర్వదింపడాలని ఎంతమంది కోరుకుంటున్నారో వాళ్ళందరూ యేసుక్రీస్తులాగా జీవితాన్ని ప్రారంభించండి. వేరే ఏమీ లేదండి. ఇక్కడ వాక్యం యేసు ప్రభులాగా జీవించాలని చెప్తాను అంతే, ఇంకేం చెప్పను. నేను మీకు ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని తీసుకొని తినుడి. అలాగే భోజనమైన పిమ్మట ద్రాక్షరస పాత్రను తీసుకొని, ఇది మీ కొరకు నేను చిందిస్తున్న రక్తము, దీనిలో తీసుకుని తాగుడు. అటువలే నా మరణమును ప్రచురం చేయండి. ఎవడైనాను అయోగ్యముగా దీన్ని చేసిన ఎడల బలహీనులు, రోగులు, నిద్రించువారై ఉన్నారు. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అలాగూ చేయవలనని ప్రభువు ఆదేశించున్నాడు. అందరూ ప్రార్థనలో ఉండండి. మీ దగ్గరికి రొట్టె ద్రాక్షరసం వస్తుంది. కొంచెం ప్రార్థన చేసిన తర్వాత నెమ్మదిగా పాటలు పాడండి.
చేతిలో రొట్టెలు నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెలు నేనయ్యా, వీరుము యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. యాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును పిలిచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును పిలిచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. హల్లెలూయా. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము.
రక్తధారలేడా పాపికాశ్రయమేచును నీ రక్తధారలేడా పాపికాశ్రయమేచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తధారచే నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తధారచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నన్ను వెంబడించు సైతాను నన్ను బెదరించు సైతాను నన్ను వెంబడించు సైతాను నన్ను బెదరించు సైతాను ధనుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే ధనుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము హల్లెలూయా దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం నా వరకైతే బ్రతుకుడ నీ